Next one, if modulus of z minus 2 by z is equal to 2, then the greatest value of mod z is mod z యొక్క greatest value అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, సో ముందుగా మనకి ఇచ్చినటువంటిది modulus of z minus 2 by z is equal to 2. సో ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది. సో modulus of z1 minus z2 is greater than or equal to mod z1 mod minus mod z2. సో ఇలా ఉన్నదాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. సో మనకి ఇప్పుడు ఇలానే ఉంది, ఇది z1 ఇది z2 అనుకున్నట్లయితే మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2. సో ఈ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీని మనం ఇక్కడ అప్లై చేసుకుందాం. సో 2 మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 2 బై z ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో z1 అంటే z, z2 అంటే 2 బై z. సో మోడ్ z1 అంటే మోడ్ z మైనస్ మోడ్ z2 అంటే 2 బై z. ఓకే, ఇది z1 ఇది z2. సో మరి దీని వాల్యూ ఏమని ఇచ్చారు, 2 అని ఇచ్చారు. సో 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ z మైనస్ 2 బై మోడ్ zగా దీన్ని మనం మార్చుకోవచ్చు. సో మాడ్యులస్ ఆఫ్ 2 అంటే 2నే వచ్చేస్తుంది. సో మనం కాసేపు మోడ్ zని మనం ఏదైనా ఒక పేరు పెట్టుకుందాం. లెట్ మోడ్ z ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ అనే పేరు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది, 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ మైనస్ 2 బై ఏ. సో మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 బై ఏ. ఓకే, సో దీన్ని మనం రివర్స్ రాసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ 2 బై ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో రివర్స్ రాస్తే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2a. సో ఆ 2a అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. దీనికి రూట్స్ కనుక్కోవాలంటే మనం ఫార్ములాని అప్రోచ్ అవుదాం. సో ఇక్కడ ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఏ కోఎఫిషియంట్ మైనస్ 2, సో కాన్స్టెంట్ అనేది మైనస్ 2. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, సో దీన్ని తీసుకొని మనం వాల్యూస్ కనుక్కుందాం. ఇక్కడ మైనస్ బి అంటే ఏ కోఎఫిషియంట్ మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ అంటే ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ అది 1, సి అంటే కాన్స్టెంట్ మైనస్ 2 బై 2 ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఓకే, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8 బై 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 అంటే 2 4 3 వస్తుంది, 4 బయటకు వస్తే 3 అవుతుంది. సో ఈ 2 అనేది మనం కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే సో 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. ఓకే, బై 2. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇది ఏ. సో మరి ఏ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏ అంటే మోడ్ జెడ్. సో మోడ్ జెడ్ని మనం ఏగా తీసుకుందాం. సో దేర్ ఫోర్ మోడ్ జెడ్ అనేది 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. అంటే మనకి ఇక్కడ ఇది ఇన్ఈక్వాలిటీ కదా. సో ఆ ఇన్ఈక్వాలిటీ మనం దీన్ని రూట్స్గా రాసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది, మోడ్ జెడ్ మైనస్ ఆఫ్ 1 మైనస్ రూట్ 3 mod z మైనస్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3. సో ఈ మొత్తం కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో మాడ్యులస్ ఆఫ్ z మైనస్ ఆఫ్ 1 మైనస్ రూట్ 3 మాడ్యులస్ ఆఫ్ z మైనస్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3. సో ఈ విధంగా ఉంది. ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్. ఓకే, లెస్ దాన్ అంటే మనం ఎలా రాస్తాము, సో చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ దాకా రాస్తాం. ఈ రెండిట్లలో చిన్న నెంబర్ అంటే ఏంటిది, 1 మైనస్ రూట్ 3. సో 1 మైనస్ రూట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3. సో ఇట్లా ఒక ఇన్ఈక్వాలిటీ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే,
సో ఇఫ్ ఏ లెస్ దాన్ బి కనుక అయినట్లయితే దాన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పేసి. ఓకే, సో అదే ఇక్కడ నేను అప్లై చేస్తాను. సో 1 మైనస్ రూట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3. మరి ఇది మోడ్యులస్ కదా, మోడ్యులస్ అంటే ఎప్పుడు కూడా 0 లేక 0 కంటే ఎక్కువగా ఉంటుంది కదా. మరి ఇక్కడ 1 మైనస్ రూట్ 3 అంటే ఇట్ ఈజ్ నెగిటివ్, అందువల్ల దీన్ని మనం తీసుకోకూడదు. సో మనం ఇంకా మినిమం వాల్యూని మనం 0గా తీసుకుంటాం. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3. సో మనకు కావాల్సింది గ్రేటెస్ట్ వాల్యూ. ఓకే, సో గ్రేటెస్ట్ వాల్యూ అంటే మనకి 1 ప్లస్ రూట్ 3 వస్తుంది. దేర్ఫోర్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ జెడ్ మోడ్ జెడ్ So greatest value of mod z is 1 plus root 3. Therefore option C is the right answer. Thank you.